హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆదరాభిమానాలతో మీ యొక్క ప్రోత్సాహంతో నాకు కొండంత బలం. నన్ను ఎప్పటికీ ఇలాగే ప్రోత్సహిస్తూ నా ఛానల్ను ముందుకు నడిపించగలరు. నూతన సంవత్సరం సందర్భంగా నేను చేసిన 7 కప్ స్వీట్. చక్కెర 2 గ్లాసెస్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. తీపి ఎక్కువగా తినేవాళ్ళు 3 గ్లాసెస్ తీసుకోండి. 1 గ్లాస్ శనగపిండి, 1 గ్లాస్ నెయ్యి, కాచి చల్లార్చిన పాలు 1 గ్లాస్, 1 గ్లాస్ ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏది ఉంటే అది తీసుకోండి. ఒక మందంపాటి బాండీ తీసుకొని 1 గ్లాస్ నెయ్యి, 2 గ్లాసుల చక్కెర, పాలు 1 గ్లాసు, శనగపిండి 1 గ్లాసు, ఎండు కొబ్బరి 1 గ్లాసు. ఏ గ్లాస్తో అయితే మనం చక్కెర, శనగపిండి, నెయ్యి, పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఎండు కొబ్బరి 1 గ్లాస్ తీసుకొని వేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకునేది గ్యాస్ మీద పెట్టుకొని మంట మీడియం హీటులో పెట్టుకొని అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఉండలు లేకుండా కలుపుతూ ఉండండి. అంత బాగా కలిసేటట్లు కలుపుకోండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా చేయగలిగిన 7 కప్ స్వీట్స్. ఈ 7 కప్ స్వీట్ చేసుకోవడానికి పాకం ఏమీ పట్టనవసరం లేదు కాబట్టి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ వేసి కలుపుతూ ఉంటే పాకం పట్టడం అంటే లేత తీగ పాకం, ముదురు తీగ పాకం ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే ఇందులో అయితే ఎలాంటి పాకం అవసరం లేకుండా ఈ 7 కప్ స్వీట్స్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఈజీగా కూడా చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువగా పట్టదు కాబట్టి ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ. కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. మంట మీడియం హీటులో పెట్టుకొని కలుపుకోండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత ముందుగా మనం నెయ్యి రాసి పెట్టుకునే ప్లేట్లోకి పోసుకోవాలి. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత దీన్ని ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఎలాంటి పాకం పట్టకుండా ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి. జస్ట్ కేవలం 10 నిమిషాల్లోనే ఈ స్వీట్ తయారు చేసుకోవచ్చు. మనం ఏ ప్లేట్లోకి అయితే తీసుకోవాలనుకున్నామో ఆ ప్లేట్లోకి నెయ్యి కొద్దిగా వేసుకొని అంతా అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మనం చేసిన 7 కప్ స్వీట్స్ ఈజీగా తీయడానికి వస్తుంది. నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుందాం. ఒకసారి అంతా ట్యాప్ చేసుకొని జీడిపప్పు, బాదం పప్పులను కట్ చేసుకున్న వాటిని వీటి మీద ఇలా వేసుకోండి. దీన్ని ఒకసారి అంతా కొద్దిగా ప్రెస్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల వీటికి బాగా అతుక్కుంటాయి. కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల చల్లారిన తర్వాత తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ 7 కప్ స్వీట్స్ మీరు కూడా తయారు చేసుకొని మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న వీటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.